ఒకరోజు కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తుండగా ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దం ఒకటి వినిపించింది. వెంటనే పూజారి బయటికి వచ్చి చూశాడు. ఒక పెద్ద బంగారు పళ్ళెం ఒకటి కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆ బంగారు పళ్ళెం మీద ఇది నా భక్తుడి కొరకు అని రాసి ఉంది. ఈ బంగారు పళ్ళాన్ని ఆ కాశీ విశ్వనాథుడు నా కోసమే పంపాడని ఆ పూజారి ఎంతో సంతోషించాడు. ఆ బంగారు పళ్ళాన్ని తీసుకుందామని దాన్ని ముట్టుకోగానే ఆ బంగారు పళ్ళెం కాస్త మట్టి పాత్రగా మారిపోయింది. విడిచిపెట్టగానే మళ్ళీ బంగారు రంగులో తలతల మెరిసిపోతూ కనిపించింది. అరేరే, ఇదేదో మాయ పళ్ళంలా ఉందే అని మళ్ళీ బంగారు పళ్ళాన్ని ముట్టుకున్నాడు. అది మళ్ళీ మట్టి పాత్రగా మారిపోయింది. మళ్ళీ విడిచిపెట్టగానే బంగారు పళ్ళెంగా మారిపోయింది. ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది. ఆ బంగారు పళ్ళాన్ని చూడడానికి భక్తులందరూ తరలివచ్చారు. దాంతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఒక్కో భక్తుడు రావడం, బంగారు పళ్ళాన్ని ముట్టుకోవడం, అది కాస్త మట్టి పాత్రగా మారిపోవడం, ఇదే తంతు జరుగుతుంది. ఈ విషయం కాస్త కాశీరాజుకు కూడా తెలిసింది. రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్ళాడు ఆ మహారాజు. భక్తులందరూ చూస్తుండగానే ఆ బంగారు పళ్ళాన్ని పట్టుకున్నాడు. అది మట్టి పాత్రగా మారిపోవడమే కాదు, ఏకంగా నలుపు రంగులోకి కనిపించింది. తానెంత మూర్ఖుడో రాజుకు అర్థమైపోయింది. అవమాన భారంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లెక్కుతూ లోనికి వస్తున్నాడు. మెట్ల మీదున్న కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు ఆ పెద్దాయన. కళ్ళు లేని వాళ్ళను చూసి కంటతడి పెట్టుకున్నాడు ఆ పెద్దాయన. ఓ విశ్వనాథ, ఈ అభాగ్యుడికి చూపుని ప్రసాదించు తండ్రి అని మొరపెట్టుకున్నాడు ఆ పెద్దాయన. మెట్లెక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సహాయం చేశాడు ఆ పెద్దాయన. ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చుకున్న 2 ఫలాలను ఇచ్చేశాడు ఆ పెద్దాయన. చివరగా ఆలయంలోకి వచ్చాడు. స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. ఇంతలో ఆ బంగారు పళ్ళెం గురించి తెలిసింది ఈ పెద్దాయనకు. ఆ వింతేమిటో తెలుసుకుందామని అటువైపుగా వెళ్ళాడు. దూరంగా నిల్చుని చూస్తున్నాడు ఆ పెద్దాయన. తిరిగి వెళ్ళిపోతుంటే ఆలయ పూజారి, ఓ పెద్దాయన, నువ్వు వచ్చి ఈ బంగారు పళ్ళాన్ని ముట్టుకో. రోజు గుడికొస్తావు కదా, నీ భక్తి ఏ పాటితో తెలిసిపోతుంది. దా, నిజంగా నీలో భక్తి ఉందో లేదో తెలిసిపోతుంది ఈరోజు అని హేళనగా మాట్లాడాడు అర్చకుడు. పెద్దాయన వెళ్ళి ఆ బంగారు పళ్ళాన్ని ముట్టుకున్నాడు. అది మరింత బంగారు వర్ణంలో తలతల మెరిసిపోతూ కనిపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ పెద్దాయనే స్వామివారికి నిజమైన భక్తుడని గ్రహించారు. అర్చకుడు తన తప్పును తెలుసుకొని పెద్దాయన కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. అర్చనలు, అభిషేకాలు భక్తికి నిదర్శనాలు ఎప్పటికీ కాలేవు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే తత్వం ఉండటమే నిజమైన భక్తి అని తెలుసుకోవాలి. అలాంటి వారే నిజమైన ఆధ్యాత్మికవాదులు అవుతారు. ఏమంటారు? కాదంటారా? మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. హరే కృష్ణ.